ప్రభుని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ందరినీ ప్రేమతో స్వాగతం పలుకుతూ ఉన్నాను. నేటి వాక్య భాగం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. ప్రియులారా, ఈ యొక్క వచనంలో ఉన్న శ్రేష్టమైనటి మాటలు జ్ఞాన వచనములు వినువారు ధన్యులు. దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా అవి జ్ఞానముతో నిండి ఉన్నాయి. జ్ఞాన వచనాలు, దేవుని మాటలు జ్ఞాన వచనాలు కాబట్టి వినేవారు ఆసక్తితో వినాలి. ఆసక్తితో వినేవారు జ్ఞానులు అవుతారు, భాగ్యవంతులు అవుతారు. గమనించండి, షేబా దేశపు రాణి సొలొమోను మహారాజు ఎద్దుకు వచ్చి పలికిన మాటలు ఇవి. నీ సేవకులు భాగ్యవంతులు. సొలొమోను సేవకులు భాగ్యవంతులైనప్పుడు దేవుని ముందట, దేవుని ఎదుట, దేవుని సన్నిధానంలో ఆయన సేవ చేయుచున్న వారు, ఆయన విశ్వాసులు, ఆయన యందు విశ్వాసం ఉంచిన విశ్వాసుల సమూహము, దేవుని బిడ్డలు ఇంకెన్నో రెట్లు భాగ్యవంతులు. దేవుని యొక్క మాటలు విని రక్షింపబడిన బిడ్డలు ఎంతో ఎంతో భాగ్యవంతులు. నువ్వు భాగ్యవంతుడవు, నువ్వు భాగ్యవంతురాలవు అనే విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. నేను ఎన్నికలలో పోటీ చేసి అమెరికా దేశపు అధ్యక్ష పదవి కంటే కూడా ఎన్నో వేల కోట్ల కంటే ధన్యకరమైనది, శ్రేష్టమైనది, పవిత్రమైనది, అమోఘమైనది ప్రభు సేవలో నిలిచి ఉండుట, ప్రభు సేవ చేయుట ముఖ్యమని సాక్ష్యం పలికారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనులంటి బిల్లీ గ్రాహం గారు. ప్రియులారా, కాబట్టి ప్రభు యొక్క సేవ ఎంతో ఎంతో గొప్పది. ఈ సేవ ఎంత గొప్పది అంటే ఈ లోకము, ప్రపంచము అంతా కూడా ఆధ్యాత్మికంగా సత్యదేవుణ్ణి తెలుసుకోవడానికి ఆయనకు సువార్త చేయటం అనేది ఈ లోకంలో మానవునికి దొరికిన గొప్ప భాగ్యము. ఈ లోకము విడిచిపోవటకు ముందు ఆయన కొరకు మనము ఎంత సేవ చేశాము, ఎలాంటి సేవ చేశాము, ఎలాంటి దాతృత్వం కలిగి ఉన్నాము, ఎలాంటి పరిచర్యలో మనము ఉన్నామో, మన కుటుంబాలు అని మన నిత్యం కూడా మనము పరిశీలన చేసుకోవాలి. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచునని యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనంలో స్వయాన యేసు ప్రభు వారు చెప్పారు. ఒకడు నన్ను సేవించిన ఎడల, ప్రభువును ఎవరైతే సేవిస్తారో వారిని ప్రభు ఘనపరుస్తారు. అశ్వరోషు రాజు తనకిష్టమైన వారిని ఘనపరచగోరినప్పుడు అతనికి రాజు యొక్క వస్త్రము ధరింపచేస్తాడు, రాజు గుర్రం మీద ఎక్కిస్తాడు, రాజు యొక్క కిరీటాన్ని అతని తల మీద ఉంచి రాజు యొక్క వీధులలో అందరూ చూచినట్టుగా వారిని నడిపిస్తాడు. గమనించారా ప్రియులారా? ఈ మాటలన్నీ ఎక్కడున్నాయంటే ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 11 వరకు ఉన్నాయి. రాజు తనకిష్టమైన వారికి ఇలాంటి సన్మానము, ఘనపరచుట చూస్తున్నప్పుడు ప్రభువుకు నమ్మకస్తులుగా జీవించే వారిని ప్రభువు కూడా ఎంతో ఎంతో ఘనపరుస్తాడు, ఎంతో ఎంతో ఆధిక్యత ఇస్తాడు. దేవుని బిడలు, దేవుని జనాంగము, దేవుని సొత్తు, భాగ్యము ఎంతో గొప్పది దేవుని బిడలది. ఇంతకన్నా మానవునికి ఇంకేం కావాలి? నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు, నువ్వు దేవుని బిడ్డవు. అవునో కాదో వాక్యం వింటున్నప్పుడు దైవ సన్నిధిలో మనము పరిశీలన చేసుకోవాలి. నేటి వాగ్దాన వాక్యము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన ముఖ దర్శనము చేసేవారు ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, శ్రేష్టమట్టి తలంపులను ఈ యొక్క డివోషన్ ద్వారా మీరు మాకు బయలుపరుస్తూ ఉన్నారు. అవును ప్రభువా, మీ జ్ఞాన వచనాలు వినేవారముగా
మేము ధన్యులము, భాగ్యవంతులమని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో నాయనా ప్రభువా మిమ్మల్ని అంగీకరించుటే మా జీవిత భాగ్యము కనుక ప్రభువా మీ వాక్యంలో నిత్యము వింటూ మిమ్మల్ని సేవిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ నాయన ఈ భూమి మీద మీకు బలమైన సాక్షులుగా జీవించే కృపను దయచేయండి. వాక్యం వింటున్న మా ప్రియులను పేరు పేరున ఆశీర్వదించండి. కుటుంబాల్లో నెమ్మది దయచేయండి. బలహీనమైన వారిని బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. చదువుతున్న బిడ్డలకు మంచి విజయాలు దయచేయండి. పేరు పేరున ఆశీర్వదించుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.